హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలికే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 27 ఎపిసోడ్లో శివ హాసినిల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. శివ హాసిని ఇద్దరూ కూడా కేక్ కట్ చేసి ఆ తర్వాత ఒకరినొకరు తినిపించుకుంటారు. ఇక ఇంట్లో అందరూ కూడా వాళ్ళకి కేక్ తినిపిస్తారు. మరోవైపు సందీప్, ఆ బాబీగాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. నేను చిన్నప్పుడే చంపేసి ఉంటే ఒక పని అయిపోయేదిగా, వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బాబీగాడి గురించి అమ్మకు చెప్పాలా వద్దా? చెప్తే సమస్య మరింత పెద్దదవుతుంది. అమ్మ బాబీ ఒక్కటైపోతారు. అమ్మ బాబీగాడికే సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటాడు. వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి అమ్మ చేస్తుంది. వాళ్ళిద్దరి టాపిక్ అమ్మ దగ్గర తీసుకురాకపోతేనే మంచిది అనుకుంటాడు. ఇక హాసిని బాబీగాడిని ఇంటికి తీసుకొస్తుందేమో, అమ్మకి బాబీని చూపిస్తూ మీ అబ్బాయి అని పరిచయం చేస్తుందేమో, బెదిరించాను కాబట్టి అలా చేయదు అనుకుంటాడు. బాబీగాడు కనిపించాడని అమ్మకి చెప్పనా, అలా చెప్తే మంచిదేనా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సందీప్ ఫోన్కి శివ హాసినిల ఎంగేజ్మెంట్ ఫోటో వస్తుంది. సందీప్ శివ ఇంటి దగ్గర పెట్టిన ఒక వ్యక్తి ఆ ఫోటోలు తీసి సందీప్కి పంపిస్తాడు. ఇక ఆ ఫోటోలు చూసిన సందీప్, నన్నెందుకింత హింస పెడుతున్నావు, నువ్వు హాసిని ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా చివరికి హాసిని నాకే దక్కుతుంది అని అనుకుంటాడు సందీప్. ఇప్పుడు నా టార్గెట్ నువ్వే, హాసిని ఎలాగోలా నేను దక్కించుకుంటాను, ఈ విషయం గురించి ఆలోచించాలని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ బాబీగాడు అమ్మని కలవకుండా చూడాలి, ఎలా అని అనుకుంటూ ఉంటాడు. మరో సీన్లో స్వర సందీప్తో, నువ్వు తాగొచ్చి ఇంటి ముందు పడిపోయావు కదా, ఎందుకు ఇలా చేశావు, క్యాంపుకని వెళ్ళి ఎందుకు తాగొచ్చావు అని అడుగుతుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఏం జరిగిందో చెప్తావా లేదా అని అడుగుతుంది. క్యాంపు క్యాన్సిల్ అయింది, ఫ్రెండ్స్తో కలిసి తాగాను అంటాడు. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అంటుంది స్వర. ఆ ఫ్రెండ్ ఎవరు, హాసినియేనా అంటుంది స్వర. నువ్వు హాసిని దగ్గరికి ఎందుకు వెళ్ళావు, అసలు ఎందుకు తాగావు అని అడుగుతుంది. సందీప్ తడబడుతూ ఉంటే హాసిని నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది అని స్వర అంటుంది. ఇంకేం చెప్పింది అని సందీప్ కంగారుగా అడుగుతాడు. చెప్పడానికి ఏముంది, అయినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటుంది స్వర. తాగి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పింది అంతే అంటుంది స్వర. ఇంకేముంది చెప్పడానికి అని స్వర సీరియస్గా అరుస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావు అంటే ఏమీ లేదు అంటాడు సందీప్. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, నిన్ను చూస్తుంటేనే భయమేస్తుంది, మారిపోయానని అబద్ధాలు చెప్పావు, మళ్ళీ మొదటికొచ్చావేంటి అని స్వర అంటే, క్యాంపు క్యాన్సిల్ అయింది కదా, ఆ బాధలో తాగాను, సారీ అమ్మా, అందుకే కొంచెం ఎక్కువ తాగేశాను, తాగిన మత్తులోనే హాసిని దగ్గరికి వెళ్ళాను, ఇంకెప్పుడు ఇలా చేయను అంటాడు. నువ్వు నా మాటే వినడం లేదని స్వర అంటుంది. పేటకు వెళ్ళొద్దంటే వెళ్తున్నావు అని స్వర అంటూ ఉంటే, ఇంకొకసారి నువ్వు చెప్పినట్టే వింటాను, ప్లీజ్ అమ్మా అంటాడు. ఇక మరోవైపు సందీప్ అరేంజ్ చేసిన మనిషి అక్కడే ఉంటాడు కదా, ఆ మనిషి కేక్ తింటూ ఉంటాడు. అందరినీ అక్క అని ఆప్యాయంగా పిలుస్తున్నాడని సత్యమ్మ అంటూ ఉంటే, నన్ను ఎవరు పంపించారో మీకు తెలిస్తే మీ అందరికీ షాక్ తగులుతుందని ఆ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు. ఇక తర్వాత ఈ కేక్ అంతా నీకే అని శివ అనేసరికి అతను ఆ కేక్ మొత్తం తీసుకుని కేక్ అంతా నాకే అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరో సీన్లో సాధన సందీప్ కోసమని ఇంటికి వస్తుంది. స్వర సాధన్ని కూర్చోమని, సందీప్ని చూస్తుంటే రోజు రోజుకి నాలో భయం పెరిగిపోతుంది అంటూ, ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా వివరంగా చెప్తుంది. దీనికి టెన్షన్ పడాలా అని సాధన అంటే, ఇంత జరుగుతుంటే ఈ మాత్రం దానికి అని నువ్వు అంటున్నావేంటి అని స్వర అంటుంది. ఒక బుద్ధిమంతుడిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తర్వాత ఆ బుద్ధిమంతుడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు. ఇక లైఫ్లో ఏముంటుంది, ఒక మగాడు అన్నాక తాగాలి, తిరగాలి, గొడవలు పడాలి, కోపంగా ఉండాలి, అన్ని వ్యసనాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని మార్చి మన దారిలోకి తెచ్చుకుంటే ఆ మజానే వేరు కదా అని సాధన అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది స్వర. ఈ జనరేషన్ అమ్మాయిలకి గుడ్ బాయ్స్ నచ్చరు, బ్యాడ్ బాయ్సే నచ్చుతారని సాధన అంటుంది. నేను సందీప్ గురించి టెన్షన్ పడుతుంటే నువ్వు సందీప్ని సూపర్ అని పొగుడుతున్నావు అని స్వర అంటూ ఉంటే, మీ జనరేషన్ ఏమో అలా ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా అంటుంది సాధన. ఇక తర్వాత సాధన సందీప్ ఎక్కడున్నాడో అడిగి సందీప్ దగ్గరికి వెళ్తుంది. సందీప్ దగ్గరికి వెళ్ళిన సాధన, ఒక మనిషిని ప్రేమిస్తే తనలోని ప్లస్సే కాదు మైనస్లు కూడా ప్రేమించాలి అని అంటుంది. అది నిజమైన ప్రేమ అని సాధన అంటే, నీ ఉపన్యాసం అయిపోతే నీకు ఒక విషయం చెప్తానని సందీప్ అంటాడు. లేడీస్ ఫస్ట్, నేనే నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు తాగేసి హాసిని దగ్గరికి వెళ్ళావంట కదా అంటుంది. ఆంటీ చెప్పారు అంటుంది. నాకేమీ ప్రాబ్లం లేదు, బాగా తాగావా, నేను నీకు కంపెనీ ఇచ్చేదాన్నిగా, నన్ను కూడా తీసుకెళ్లవలసింది అంటుంది. ఐ లవ్ యూ అని హాసినితో చెప్పి ఉంటావు కదా అంటుంది సాధన. అయితే ఏంటి అని సందీప్ అరుస్తాడు. నీకన్నా 2 పెగ్గలు నేను ఎక్కువ తాగలను, నీకన్నా గట్టిగా నేను అరవగలను అని సాధన అంటూ పక్కనే ఉన్న రోజ్ ఫ్లవర్స్లో ఒక రోజ్ ఫ్లవర్ తీసి చూపిస్తూ,
ఐ లవ్ యూ సందీప్ అని చెప్తుంది. నా లవ్ని యాక్సెప్ట్ చేయని అంటుంది. ఇక అప్పుడు సందీప్ నేను హాసినిని పెళ్లి చేసుకుంటానా లేదా అనేది తర్వాత విషయం అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే వెంటనే సాధన గుడ్ న్యూస్ చెప్పావు, నేను చెప్పేది విను అంటాడు. నువ్వు ఇంత గుడ్ న్యూస్ చెప్పాక మాటలేవు, సెలబ్రేట్ చేసుకోవడమే, బయటికి రా ట్రీట్ ఇస్తాను అంటుంది. నేను రాను అంటాడు సందీప్. రావా అని మళ్ళీ మళ్ళీ సాధన అడుగుతుంటే రాను అనే సందీప్ అంటాడు. ఆ రోజు నువ్వు క్యాండిల్ డిన్నర్కి రాను అన్నప్పుడు నేను చెయ్యి మాత్రమే కోసుకున్నాను, ఇప్పుడు నువ్వు రాకపోతే పీక కోసుకుంటాను అంటుంది. ఆ మాటతో సందీప్ షాక్తో అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం కన్నా వాడి ఒడిలోనే తలపెట్టుకుని చనిపోవడం ఎంత గొప్ప అచీవ్మెంటో తెలుసా, రా వెళ్దామంటే రాను అనే అంటాడు. నువ్వు రాకపోతే అరుస్తాను, కేకలు పెడతాను, కోసుకుంటాను అంటుంది. ఆంటీ ఇవన్నీ చూస్తే బాధపడటం బాగోదు కదా, పాపం ఫీల్ అవుతారు అని అంటుంది. అందుకే నాతో బయటికి వచ్చి అలా అంతా తిరిగి వచ్చేద్దామంటుంది. ఇక దాంతో సాధన అలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసరికి ఇక సందీప్ సాధనతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక మరోవైపు శివ హాసిని ఇద్దరు కూడా తమ పెళ్లి కార్డుల కోసం ప్రింట్ చేయించడానికి వెళ్తారు. అక్కడ పెళ్లి కార్డులో ఎలా ప్రింట్ చేయాలో హాసన చెప్తుంది. మా అమ్మ పేరు ఏం రాశారని శివ అడిగితే లేటు స్వర పెద్ద పుత్రుడు అని రాశాను అని అనగానే లేటు తీసేయండి అని స్వరగారి పెద్ద కుమారుడు అని రాస్తే సరిపోతుందని హాసిని అంటుంది. చనిపోయిన వాళ్ళకి అలాగే రాస్తారు కదా అని శివ అంటే వద్దు, శ్రీమతి స్వరాగిని పెద్ద కుమారుడని రాయండి అంటుంది హాసిని. అలా రాస్తే చాలు అంటుంది. ఏంటి కలరు నువ్వు ఈ మధ్య మొండిగా తయారయ్యావు, మా అమ్మ ఫోటో పెడతానంటే వద్దు అన్నావు, ఇప్పుడు కార్డులో కూడా ఇలా చెప్తున్నావు, ఎందుకు ఇలా అంటున్నావు అని అంటాడు. నా మాట విను అంటుంది హాసిని. పెద్ద కుమారుడు అంటే నేను, చిన్న కుమారుడు అంటే సందీపే కదా అని అంటాడు. వాడిప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో, వాడు నాకు జన్మ విరోధి, వాడు నా దగ్గర నుంచి అన్నీ లాగేసుకున్నాడు, వాడికి నేనంటేనే ఇష్టం ఉండదని శివ అంటూ ఉంటే ఇక హాసిని తన మనసులో మీ అమ్మని కూడా లాగేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. వాడు నాకు కనిపించాలి, అప్పుడు వాడి సంగతి చెప్తాను అని శివ అంటాడు. మా అమ్మ వాడి గురించి ఎంత బాధపడిందో అంటాడు. మా అమ్మ ఆకాశంలో నా బాబీ కైలాల పెళ్లి జరుగుతుందని ఎంత సంతోషపడుతుందో, వాళ్ళు పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకుంటున్నారని ఆనందపడుతూ ఉంటుంది కదా, మన పెళ్లి రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటాడు. అదేంటని హాసిని అంటే పైనుంచి అమ్మ చూస్తుంది, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఆ కన్నీళ్లే వర్షం చుక్కలు, అవే మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు అని అంటాడు. ఇక వెంటనే హాసిని శివని కౌగిలించుకుని మీ అమ్మ చనిపోలేదురా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మనం ఎక్కడున్నామో మర్చిపోయావా, ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాం, ఇక్కడ కౌగిలించుకుంటున్నావేంటి, అందరూ చూస్తున్నారు అంటే నువ్వు కాసేపు మాట్లాడొద్దు అంటుంది హాసిని. చూస్తే చూడని నువ్వు నాకు కాబోయే మొగుడివేగా, అందుకే నేను నిన్ను కౌగిలించుకుంటున్నానని హాసిని అంటుంది. ఇంతటితో పలికే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 27వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.